మోకాళ్ళ నొప్పులు స్పీడ్గా పరిగెత్తి సడన్గా ఆగి ఏదన్నా ఒక వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు సార్ మోకాళ్ళు వాస్తున్నాయి అన్నది కూడా మనం చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా. దెబ్బ తగలకుండానే కీళ్ళవాతము ఈ వయసులో కూడా రావచ్చు. యంగ్స్టర్స్ లో కూడా ఈ నీ పెయిన్ వస్తుంటే అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేయాలి? ఒబేసిటీ అనే దానికి స్కూల్ నుంచే ఆ నాలెడ్జ్ అనేది పిల్లలకు మనం ఇవ్వగలగాలి. అవసరమైన మేరకే తినండి. సార్ ఇప్పుడు మెట్లు ఎక్కడం కన్నా నడవడం బెటర్ అన్నారు. నడవడం కన్నా సైక్లింగ్ బెటరా, సైక్లింగ్ కన్నా నడవడం బెటరా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా? సైక్లింగ్ కూర్చున్న చోట తొక్కేటప్పుడు ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ రోజు సాక్షి లైఫ్ లో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఇస్ అబౌట్ చాలా కామన్ గా మీరు, నేను, మీ ఇంట్లో వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు అందరం సఫర్ అవుతున్న ఒక వెరీ కామన్ ప్రాబ్లం, కానీ ప్రాణాలు పోతున్నాయి బాబో అనిపించే మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు ఒకప్పుడు పెద్ద వయసు వరకే వచ్చేవి, అక్కడి నుంచే వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇవాళ రేపటి రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి 30sలోకి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ నొప్పులు అని కంప్లైంట్ చేయడం మనం వింటున్నాం. సో అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, దాని వెనకాల కారణాలేంటి, అసలు ట్రీట్మెంట్ ఉంటుందా? అండ్ మోకాళ్ళ నొప్పుల కోసం ఇంట్లో మనం చిన్న చిన్న చిట్కాలు అవి బోలెడు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరం డాక్టర్లు అయిపోయాం, అందరం ఈ చిట్కాలు వైద్యాలని ఫాలో అయిపోతున్నాం. కాబట్టి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ షుడ్ బి డన్, వాట్ షుడ్ బి అవాయిడెడ్, ఈ అంశాల గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ బెజవాడ పాపారావు గారు. ఆయన 15 years ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఫ్రమ్ కామినేని హాస్పిటల్స్తో పాటు సీనియర్ కన్సల్టెంట్ అండ్ అలాగే జాయింట్ రీప్లేస్మెంట్లో, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్థోస్కోపీ అండ్ ఆల్సో స్పోర్ట్స్ స్పెషలిస్ట్ సర్జన్ అనమాట. సో నమస్తే డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్, వండర్ఫుల్. సార్ చెప్పండి సార్, మోకాళ్ళ నొప్పులు ఇది చాలా కామన్ గా వింటూ ఉన్నాం. అసలు ఎందుకు వస్తాయి సార్ మోకాళ్ళ నొప్పులు? 20 సంవత్సరాల తర్వాత 10 నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి 20 సంవత్సరాల లోపు కొంచెం తక్కువగానే ఉంటాయి ఇవి. 10 నుంచి 20 సంవత్సరాల లోపు వచ్చే మోకాళ్ళ నొప్పులు, చిన్న వయసులోనే వచ్చే నొప్పులు కొంచెం కీళ్ళవాతం సంబంధించి అట్లా, అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వయసు వాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులతో పాటు వేరే కీళ్ళల్లో కూడా నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవి రక్త పరీక్షల ద్వారా కారణం ఏంటి అని మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి కేవలం మెడిసిన్స్ ద్వారానే, మందుల ద్వారానే అది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి కంప్లీట్ క్యూర్ కూడా అయిపోతుంది. 20-30 ఏళ్ళ వయసు దాటిన తర్వాత స్పోర్ట్స్ ఇంజరీస్ ఎక్కువగా ఉంటాయండి. 20 నుంచి ఎక్కువ పిల్లలందరూ కొంచెం స్పోర్ట్స్ ఆడటం, యాక్టివ్గా ఉండటం. సో స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే మోకాల్లో అన్ని కీళ్ళలాగానే 2 ఎముకలు, అంటే తొడ ఎముక, కాలు ఎముక మధ్యలో ఉండేది మోకాలు, కీలు అంటాం కదా. దాంట్లో ఈ 2 ఎముకలు పట్టు తప్పిపోకుండా ఒక క్రమ పద్ధతిలో కదలడానికి లిగమెంట్స్ అని ఉంటాయండి. లిగమెంట్ అంటే 2 ఎముకల్ని పట్టి ఉంచేది, కానీ అట్ ద సేమ్ టైం మూమెంట్స్ కూడా అలౌ చేసేది. సో ఈ దెబ్బలు తగిలినప్పుడు మోకాలకు అన్ని వైపులా, ముందు, వెనక, లోపల వైపు, బయట వైపు ఈ లిగమెంట్స్ ఉంటాయండి. ఈ లిగమెంట్స్ టేర్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఆటలాడేటప్పుడు, ఏ ఆటలాడేటప్పుడైనా సరే. ముఖ్యంగా స్పీడ్గా పరిగెత్తి సడన్గా ఆగి ఏదన్నా ఒక వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకి షటిల్ తీసుకోండి, కాక్ ఎక్కడో లాస్ట్లో పడుతుంటే ఎవరైనా సరే, అంటే ప్రొఫెషనల్ ప్లేయర్స్ కాకుండా ఈ వీకెండ్ వారియర్స్ అంటాం మేము, అంటే వీరు వారాంతాల్లో లేదంటే సెలవులు దొరికినప్పుడు ఎటువంటి ట్రైనింగ్ కానీ వార్మప్ లేకుండా భారతదేశం కోసం మనం ఆడుతున్నాం అన్నంత ఉత్సాహంలో ఆడేస్తూ ఉంటారు. సో వీళ్ళకి దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బాడీ రెడీగా ఉండదు ఇవన్నీ తీసుకోవడానికి. సడన్ యాక్సిలరేషన్, సడన్ డిసిలరేషన్, సడన్ కటింగ్ యాక్టివిటీ, సడన్ బెండింగ్ యాక్టివిటీ, ఇన్ని పనులు చేస్తే తప్ప ఆ గేమ్ ఆడలేరనమాట. సో స్పోర్ట్స్ ఇంజరీస్ మీరు చాలామంది వింటూ ఉంటారు, లిగమెంట్ టేర్ అయింది, లిగమెంట్ టేర్ అయింది. అంటే లిగమెంట్ టేర్ అయితే ఏమవుతుందనంటే ఈ 4 లిగమెంట్లో 1 లేదా 2, 3, 4 లిగమెంట్లు టేర్ అవ్వచ్చు దెబ్బ తగిలినప్పుడు. సో దానికి కొంతకాలం మెడిసిన్స్ వాడతాము. మెడిసిన్స్ వాడిన తర్వాత ప్రతి లిగమెంట్ టేర్కి ఆపరేషన్ అవసరం లేదు, ఇది అందరూ అర్థం చేసుకోవాలి. మెడిసిన్స్ ప్లస్ ఫిజియోథెరపీతో కొన్నిటికి పూర్తిగా మళ్ళీ మీరు ఒక 6 వారాల నుంచి 8 వారాల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ గేమ్స్ అవి ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 కంటే ఎక్కువ లిగమెంట్స్ టేర్ అయినా, ఒక లిగమెంట్ పూర్తిగా టేర్ అయినా, ఇంకొన్ని వాషర్స్ అని ఉంటాయి, మెనిస్కస్ అని అంటాము, అవి టేర్ అవుతూ ఉంటాయి ఒక్కోసారి లిగమెంట్తో కలిపి. అవి టేర్ అయినా సరే ఎలా కనుక్కుంటాం ఇవన్నీ అని అంటే, కొంత టెస్ట్ చేస్తే అర్థమవుతుంది మాకు, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కొంత అర్థమవుతుంది, దాన్ని బట్టి వైద్యం ఉంటుంది. కొన్నిటికి ఆపరేషన్స్ అవసరం అవుతాయి. ఇంకొకటి, ఆపరేషన్ చేసిన తర్వాత కూడాను ఈ ఫిజియోథెరపీ అనేది, అంటే
వేరే ఆపరేషన్స్లా కాకుండా ఇది ఎలా ఉంటుంది, ఆపరేషన్ అంతా కీల్లో ఉంటుంది, జాయింట్లో ఉంటుంది. సో సర్జరీ అయిపోయిన తర్వాత, ఆపరేషన్ అయిపోయాక ఫిజియోథెరపీ కంపల్సరీ ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అయిన తర్వాత కొన్ని నెలల పాటు, బహుశా 6, 9, కొంతమందికి సంవత్సరం వరకు ఆగవలసి వస్తుంది. తర్వాత మళ్ళీ వీళ్ళు యథావిధిగా అన్ని ఆటలు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే పెద్ద వయసులో 40 దాటాక, 50 దాటాక స్పోర్ట్స్ తగ్గుతాయి, కొంచెం గుజ్జు తగ్గేది ఉంటుంది. అరుగుదల, ఒక కార్ టైర్ అరిగిపోయినట్టు వాడుక మీద మనిషి మోకాల్లో కూడా వాడుక మూలన టైర్ అరుగుతుంది. వీళ్ళల్లో ఊబకాయం ఒక పెద్ద కారణం అండి. విపరీతంగా తినేస్తున్నారు. డైటింగ్ అంటే ఎంత అవసరం ఏంటి అనేది ఆలోచన లేకుండా, కొంతమంది, అందరూ అనుకోవడానికి వీల్లేదు. ప్లస్ ఈ వయసులో వర్క్ ఎక్కువగా ఉంటుంది. బరువు ఉండటం, అధిక బరువు అంటే ఒబేసిటీ, ప్లస్ ఎక్కువసార్లు మెట్లెక్కి దిగటం, ఎక్కువసేపు కింద కూర్చోవటం, బరువు ఉన్నవాళ్ళు, ఎటువంటి వ్యాయామం లేకపోవటం, వీటి మూలాన మోకాల మీద ఒత్తిడి పెరుగుతుంది. సో డెఫినెట్గా అదొక కారణం అని చెప్పొచ్చు. ఇంకొకటి, 60 దాటిన తర్వాత ఒక మాదిరి బరువు ఉన్నా సరే వయస్సు మూలాన, ఇప్పుడు ఉదాహరణకి వెంట్రుకలు తెల్లగా అవుతూ ఉంటాయి, అది వ్యాధి కాదు, వయసుతో పాటు వచ్చే మార్పు. అలాగే మోకాల్లో గుజ్జు తగ్గుతుంది, కానీ ఇది బరువు మోసే కీలు కాబట్టి నొప్పులు పెరుగుతూ ఉంటాయి. దానికి గ్రేడ్స్ ఉంటాయి, ఆ గ్రేడ్స్ని బట్టి వైద్యం ఉంటుంది. రైట్ సార్. మోకాళ్ళు వాస్తున్నాయి అన్నది కూడా మనం చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా, దాన్ని అదేమంటారు? మోకాళ్ళు వాపుకి 2 కారణాలండి. ఈ దెబ్బలు తగిలి మోకాలు వాడటం ఒకటి, దెబ్బ తగలకుండానే కీళ్ళ వాతము ఈ వయసులో కూడా రావచ్చు, 40, 50లో కూడా రావచ్చు. వీళ్ళల్లో వైరల్ జ్వరాలు బాగా వస్తున్నాయి కదా మన సమాజంలో. వైరల్ ఫీవర్ తగ్గిపోయాక, జ్వరం తగ్గిపోయాక 2-3 రోజుల నుంచి మోకాలు నొప్పులు మొదలవుతాయి వీళ్ళకి. సో వీళ్ళకి ఆ వైరస్ మూలాన, శరీరంలో కొన్ని మార్పులు రావడం మూలాన జ్వరం తగ్గుతుంది, కానీ జాయింట్లో డ్యామేజ్ ఆగదు. సో దానికి మందులతోనే చాలా వరకు మనము వైద్యం చేయొచ్చు. అంటే ఎట్లా సార్, ఇప్పుడు మెట్లు ఎక్కడం ఆపలేము, మీరు అన్నట్టు వీకెండ్ వారియర్స్లా కాకుండా ఓ మాదిరిగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ, రన్ చేసేవాళ్ళు కానీ, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉన్నా సరే నీ పెయిన్ అన్నది చాలా రెగ్యులర్గా వింటూ ఉన్నాం కదా. ఏజ్ పైబడితే పోనీ వాళ్ళు ఏజ్ వాళ్ళు వచ్చింది అని అనుకోవచ్చు, యంగ్స్టర్స్లో కూడా ఈ నీ పెయిన్ వస్తుంటే అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేయాలి? అంటే చిన్నప్పటి నుంచి ఈ మోకాలు గురించి కొంత ఆలోచన ఉండాలండి. ఇందాక నేను చెప్పినట్టు ఒబేసిటీ అనే దానికి స్కూల్ నుంచే ఆ నాలెడ్జ్ అనేది పిల్లలకు మనం ఇవ్వగలగాలి. అవసరమైన మేరకే తినండి, ఆకలి అయితేనే తినండి. ఇది చాలా విలువైన ఇన్ఫర్మేషన్ అండి. తినగలిగే అవకాశం ఉన్నప్పుడు ఎటువంటి యాక్టివిటీ లేకుండా, ఈరోజు స్కూల్లో ఎలా అయిపోయింది, చాలా స్కూల్స్, దాదాపు 90% స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ లేవు. విపరీతంగా మార్కులు రావాలి పిల్లలకి. సో వాళ్ళ మీద స్ట్రెస్ ఉంటుంది, పేరెంట్స్ మీద స్ట్రెస్ ఉంటుంది. ఇలా కాదు, మార్కులు ఒక్కటే జీవితం కాదు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సో ఫిజికల్ ఫిట్నెస్ ఎలా వస్తుంది? సరిపడా తినటం, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవటం, గేమ్స్ ఆడటం. ప్రతిరోజు స్కూల్లో వీక్లీ 1 అవర్ గేమ్ కాదండి, ప్రతిరోజు పిల్లల్ని ఆటలాడించాలి. తద్వారా ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. సో మనిషి నడిచేటప్పుడు, ఆటలాడేటప్పుడు, మెట్లకి దిగేటప్పుడు, కింద కూర్చొని లేచేటప్పుడు, తక్కువ ఎత్తుల్లో కూర్చొని లేచేటప్పుడు ఫిట్గా ఉన్న వాళ్ళకి ఈ మోకాళ్ళు త్వరగా అరగవు. సో ఫస్ట్ పాయింట్ అది, మోకాళ్ళు అరగకుండా. చాలామంది అంటూ ఉంటారు అరగకుండా ఏం చేయాలండి అని. రెండవది, 40s దాటాక ప్రతిరోజు కొంత వ్యాయామం చేయాలండి, కనీసం వాకింగ్ అన్నా ఉండాలి. ఇంకొకటి, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అన్ని ఉద్యోగాలు కూడా ఎవరు పెద్దగా నడవటాలు అవి తక్కువ ఉద్యోగాలు. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో వ్యాయామం లేకపోవడం మూలాన, రెస్ట్ ఉండటం మూలాన, ఫిట్నెస్ తగ్గడం మూలాన, కండరాల్లో శక్తి లేకపోవడం మూలాన అట్లా కూడా మోకాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది, అరిగే అవకాశం ఉంటుంది. సార్, చిన్నపిల్లల నుంచి ఇప్పుడు మీరు చెప్పినట్లు జాగ్రత్తలు ఫాలో అయితే ప్రాబబుల్లీ వాళ్ళు మిడ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత మోకాళ్ళను కాపాడుకున్న వాళ్ళు అవుతారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు అరిగిపోయిన వాళ్ళకి ఇంకా స్టిల్ డ్యామేజ్ జరగకుండా ఉండడానికి అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళు చేయాల్సినవి ఏమన్నా ఉంటాయా? వీళ్ళు ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, వీళ్ళు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మెట్లెక్కి దిగటం అనేది ఒక మంచి ఎక్సర్సైజ్ అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు పేషెంట్స్. సో అది ఒక మంచి ఎక్సర్సైజ్ అని నేను చెప్పను. మీకు ఎక్సర్సైజ్ కావాలి, కదలిక కావాలి అని అంటే వాకింగ్ చేయండి. మెట్లెక్కి దిగినప్పుడు ఏమవుతుందంటే, ఒక 20 అడుగులు కింద నడిచిన దానికి ఎంత ఎనర్జీ అయితే పెడతామో 10 అడుగులు మెట్ల మీద వేసినప్పుడు అంతే ఎనర్జీ పెట్టవలసి వస్తుంది. డెఫినెట్గా మోకాల మీద ఒత్తిడి పెరుగుతుంది. సో అవకాశం ఉన్నప్పుడు, ఒకసారి ఆల్రెడీ కొంచెం నొప్పులను అనిపించినప్పుడు మీరు ఈ మెట్లెక్కి దిగటం అనేది తగ్గించేయండి, కుదిరితే మానేయండి. కింద కూర్చోవటం మానేయండి.
డెఫినెట్గా వాకింగ్ చేయగలిగితే, వాకింగ్ చేసేటప్పుడు నొప్పి లేదు పెద్దగా, మెట్లు ఎక్కితేనే నొప్పి వస్తుందంటే వాకింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి అవకాశం ఉంటే. ఇది కొంచెం ఖరీదుతో కూడుకున్నది, యాక్సెస్ కూడా తక్కువ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్స్ కానీ అవన్నీ తక్కువ కాబట్టి మనకి అవకాశం ఉన్న వాళ్ళందరూ విపరీతమైన మోకాలు నొప్పులు ఉన్నా సరే స్విమ్మింగ్ చేయొచ్చు. ఇక రెండవది మెడిసిన్స్ వాడచ్చు. మెడిసిన్స్లో చాలా రకాలు ఉన్నాయండి. పెయిన్ కిల్లర్స్ మైల్డ్ వెరైటీ, ప్లస్ ఈ గుజ్జు పట్టేవి అంటే కార్టిలేజ్ ప్రొటెక్టివ్ డ్రగ్స్ అని ఉంటాయి, అవి వాడచ్చు. ఇలా ఏదైనా ఓవరాల్గా హైట్కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేయటం, ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండటమే అన్నిటికంటే ఇంపార్టెంట్, ముఖ్యంగా మోకాలు నొప్పులకి. సార్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు డాక్టర్స్ ఏమో నడవమంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ పీపుల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళ విషయం తీసుకుంటే డాక్టర్స్ వాళ్ళని నడవండి 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 అంటారు. మెట్లు ఎక్కడానికి కాకపోయినా నడిస్తే కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే కేసెస్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్సర్సైజ్ ఇంకా అసలు ఏం చేయగలరు సార్? పెద్ద అయిన తర్వాత నడిస్తే మోకాళ్ళ నొప్పులు, నడవకపోతే వేరే ప్రాబ్లమ్. అసలు పాపం వాళ్ళు ఇంకా ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి? ఆల్రెడీ కొంత మెడిసిన్స్ వాడారు, నొప్పులు తగ్గడం లేదు, కానీ మాకు నడవాలని ఉంది, మేము యాక్టివ్గా ఉండాలి కదా, ఇంట్లో ఎందుకు కూర్చోవాలి, మేము అంతా తిరిగి చూడాలి, షాపింగ్ వెళ్ళడం కానీ ఏదైనా సరే ప్రయాణాలు చేయడం కానీ డెఫినెట్గా చేయొచ్చు. మీకు మోకాలు ఆల్రెడీ కొంత అరిగిందని మీకు అర్థమైన తర్వాత, మీ వైద్యులు మీకు చెప్పిన తర్వాత, అది ఏ దశలో ఉంది కేటగరైజేషన్ ఉంటుందండి. సో 4 స్టేజెస్ ఉంటాయి మోకాలు అరగడానికి పెద్ద వయసు వాళ్ళలో, 55, 60 దాటిన వాళ్ళలో. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఉంటుంది. స్టేజ్ 1, 2, 3కి మెడిసిన్స్, కొంత ఇంజెక్షన్స్ ద్వారా మనము ఈ నొప్పులు తగ్గించడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. అవి వాడుతూ మీరు అనుకున్న గేమ్స్ ఆడొచ్చు, ప్లస్ ఈ ప్రయాణాలు అవి చేయొచ్చు. అస్తమానం ఇంట్లో కదలకుండా కూర్చోవాల్సిన అవసరం లేదు. స్టేజ్ 4 వచ్చిందనుకోండి, దాన్ని ఎలా మనం స్టేజ్ 4 అంటామంటే, ఈ జాయింట్లో ప్రతి కీలులో, మనిషి శరీరంలో మోకాలు లాగానే ప్రతి కీలులోనూ ఎముక అంచులో రబ్బర్ లాగా ఉంటుంది. దాన్నే మా వాడుక భాషలో గుజ్జు అని అంటాం, కార్టిలేజ్ అని అంటాం మెడికల్ వర్డ్లో. అది పూర్తిగా అరిగిపోతుంది స్టేజ్ 4లో. అరిగినప్పుడు ఇక ఎటువంటి ఇంజెక్షన్స్, మందులు పని చేయవు. అటువంటి వారికి నీ రిప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. అది కూడా అందరికీ దాదాపుగా ఎవరిని అడిగినా సరే నీ రిప్లేస్మెంట్ అంటే ఆ పదం ఆల్రెడీ విన్నారు, అంత అలవాటు అయిపోయింది జనాలకి. అది చేయించుకున్న తర్వాత మీరు గేమ్స్ ఆడటం అనేది, ఎగరటం, జంపింగ్, దూకటం, పరిగెడటం అవి చేయకూడదు, కానీ నడవచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, మెట్లు ఎక్కచ్చు, ప్రయాణాలు చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సార్ ఇప్పుడు మెట్లు ఎక్కడం కన్నా నడవడం బెటర్ అన్నారు. నడవడం కన్నా సైక్లింగ్ బెటరా, సైక్లింగ్ కన్నా నడవడం బెటరా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా? దీంట్లో ఒక చిన్న పాయింట్ ఉందండి. సైక్లింగ్ 2 రకాలు, స్టేషనరీ సైక్లింగ్, డైనమిక్ సైక్లింగ్. అంటే ఇంట్లో నుంచి బయటికి తొక్కుతూ బయటికి వెళ్ళిపోవడం సైకిల్ మీద. స్టేషనరీ సైక్లింగ్ కూర్చున్న చోటే సైకిల్ తొక్కడం, జిమ్లో చేస్తూ. సైక్లింగ్ కూర్చున్న చోట తొక్కేటప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువ, అంటే రెసిస్టెన్స్ ఎక్కువ పెంచుకొని బలంగా తొక్కి కాళ్ళలో శక్తి పెంచుకునేది ఒకటి ఉంటుంది. సింపుల్ ఈజీ సైక్లింగ్, ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా తొక్కగానే పెడల్, వీల్ తిరగాలి. సో అటువంటి సైక్లింగ్. ఎక్కువ నొప్పులు ఉన్న వాళ్ళు నడిచినా, బయటికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళినా ఒకటే, ఎటువంటి తేడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ బరువుని వాళ్ళు తొక్కాలి బయటికి వెళ్తే, ఆ లోడ్ అంతా మళ్ళీ మోకాల మీదే పడుతుంది. ఇటువంటి వాళ్ళకి స్టేషనరీ సైక్లింగ్ ఈజ్ అ బెటర్ థింగ్. ఎలిప్టికల్ అని ఉంది, అది కూడా నుంచొని చేయాలి. నుంచొని చేయడం కంటే కూర్చొని తొక్కడం బెటర్, ప్లస్ ఈజీ సైక్లింగ్, రెసిస్టెన్స్ లేకుండా కూర్చుని తొక్కే సైక్లింగ్ బెటర్, ఎక్కువ నొప్పులు ఉన్న వాళ్ళకి. మోకాలు మీరు చెప్పిన ఆ డిఫరెన్సియేషన్ గమనించుకుంటూ నడవడం వీలైతే నడవచ్చు, సైకిల్ తొక్కడం వీలైతే సైకిల్ తొక్కచ్చు, డిపెండింగ్ అపాన్ దేర్ సిచ్యువేషన్. డెఫినెట్లీ.